హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. నేను శైలజ. గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్లో తండ్రి గురించి తెలియని సమాజంలో ఎలాంటి నిందలు మాటలు పడేవాడో వసుధారకు చెప్పుకొని ఎమోషనల్ అవుతాడు మను. ఎలాగైనా నా తండ్రి గురించి తెలుసుకోకుండా ఉండలేను అని మను అంటాడు. వసుధార ఏదో చెప్పబోతుంటే మను అడ్డుపడతాడు. దత్తతకు ముందు రోజు కాల్ చేసినప్పుడు వసుధార చెప్పిన మాటలను గుర్తు చేస్తాడు మను. సమాధానం చెబుతానంతా నేను దత్తత కార్యక్రమానికి రావడానికి రెండే కారణాలు. ఒకటి, అనుపమ మేడంకు అది ఇష్టమని. రెండోది, నేను అక్కడకు వస్తే నా తండ్రి గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని. మీరు అనుపమ మేడం గారితో నేను చెప్పిన విషయం గురించి చెప్పరా? నా బాధ వేదన అంతా అర్థమయ్యేలా చెప్పరా అని మను అడుగుతాడు. అడిగాను అని వసుధార చెబుతోంది. మరి అప్పుడు ఆమె ఏమంది? నా ప్రశ్నకు సమాధానం చెబుతానంతా అని మను అంటాడు. వసుధార సైలెంట్ గా ఉండటంతో లేదన్నమాట. పోనీ మీకేమైనా చెప్పిందా? నా తండ్రి ఎవరు మీకైనా చెప్పిందా? మీకు తెలిస్తే నాకు చెప్పండి ప్లీజ్ అని మను రిక్వెస్ట్ చేస్తాడు. మను తండ్రి మహేంద్ర అనే విషయం గుర్తు చేసుకుంటుంది వసుధార. సమాధానం కోసం నా మనసు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. అప్పుడు నా మనసు స్థిమితంగా ఉండటం లేదని తను ఆవేదన చెప్పుకుంటాడు మను. నా తండ్రి ఎవరో తెలుసా తెలీదా అని స్ట్రైట్ గా అడుగుతాడు. ఎవరి కోసం దాస్తున్నారు వసుధార మౌనంగా ఉండటంతో మీరు మౌనంగా ఉన్నారంటే మీకు సమాధానం తెలుసన్నమాట. మీరు కూడా ఇలా మౌనంగా ఉండి నన్ను ఇంకా వేధించకండి మేడం, ప్లీజ్ మేడం, మీరైనా నా తండ్రి ఎవరో చెప్పండి అని మను అడిగితే వసుధార సడన్ గా వెళ్ళిపోయింది. మను పిలిచినా ఆగదు. చూస్తుంటే మీకు నా తండ్రి ఎవరో తెలుసనిపిస్తోంది, కానీ మీరు ఆ నిజాన్ని ఎందుకు ఎవరి కోసం దాచిపెడుతున్నారో నాకు తెలీదు అని మను అంటాడు. కట్ చేస్తే వసుధార చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు మను. ఇంతలో జ్యూస్ తీసుకొని వస్తుంది మను భామ. ఇప్పుడే వద్దని మను అంటాడు. ఎందుకు ఓల్డీ నాకే ఇలా జరుగుతుంది? నాలాంటి సమస్య ఎవరికీ ఉండదు, ఏళ్లుగా ఇలా సమస్య ఉండదు. నా తండ్రి ఎవరో తెలియనందుకు నా మీద నాకే జాలి వేస్తుంది. ఇన్నాళ్ళు తెలియనందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నా తండ్రి గురించి ఎవరెవరికో తెలుసు, కానీ నాకు మాత్రం తెలియదు అని మను ఆవేశంగా ఊగిపోతూ అంటాడు. నీకెలా తెలుసు, ఎవరికి తెలుసు అని బామ అడుగుతుంది. ఆ వసుధార మేడంకు తెలుసు అని మను చెబుతాడు. దాంతో బామ షాక్ అవుతుంది. వసుధారకు తెలుసని నీకెలా తెలుసని బామ అడుగుతుంది. అదేంటి అలా అడిగావు? వసుధారకు తెలుసని నీకెలా తెలుసు? ఎందుకు ఎగ్జైట్ అవుతున్నావు అని మను అడుగుతారు. దాంతో దొరికిపోయేలా ఉన్నానని నాది కాదు నీకు యాంగ్జైటీ. నీ తండ్రి గురించి తనకు తెలుసని నీకెలా తెలుసు అని బామ్మ అంటుంది. లాస్ట్ టైం మాట్లాడినప్పుడు డౌట్ వచ్చింది. అదే విషయం అడిగితే తను సైలెంట్ గా ఉంది, అందుకే తనకు తెలుసు అని కన్ఫర్మ్ చేసుకున్నాను అని అంటాడు మను. సైలెంట్ గా ఉంటే తెలుసు అని ఎలా అనుకుంటావు? తెలిస్తే తెలుసు అని చెప్పేది కదా అని బామ్మ అంటుంది. ఏదైనా సమస్య ఉండి చెప్పడం లేదో ఏమో అని మను అంటాడు. నా జీవితం ఎందుకు ఇలా ఉంటుందో అని బాధేస్తుంది. నీకు తెలుసు కదా నా తండ్రి ఎవరో, నువ్వెందుకు చెప్పడం లేదు అని మను అంటాడు. బాగా అర్థమవుతుంది. అదేంటి నాన్న, మన మధ్య ఒప్పందం ఉంది కదా, నువ్వు అడగకూడదని ఒప్పందం పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం కలిసి ఉన్నామంటే ఆ ఒప్పందం వల్లే కదా, దాన్ని మనం దాటలేమని బామ్మ అంటుంది. అంతే, మీరు ఎవ్వరూ చెప్పకండి. మీ పరిధిలో బాగానే ఉన్నారు, కానీ నలిగిపోయేది నేను. కానీ ఒక్కటి మాత్రం నాకు బాగా అర్థమవుతుంది, నా తండ్రి ఎవరో నాకు తెలిసే క్షణాలు దగ్గరలోనే ఉన్నాయని తెలుస్తోంది అని మను అంటాడు. ఎందుకు నాన్న నీకు ఇన్ని కష్టాలు? మహేంద్ర నీకు తండ్రిలాగా ఉంటాడని చెప్పాడు కదా, ఇంకెందుకు వేరే వారి గురించి వెతుకుతావు అని బామ్మ చెబుతోంది. అంత సింపుల్ గా ఎలా చెబుతావు ఓల్డీ? వేరే వాళ్ళను తండ్రి అని ఎలా అనుకోను, కానీ మహేంద్ర గారి గురించి చెప్పి నాకు మంచి ఐడియా ఇచ్చావు. నా తండ్రి ఎవరో తెలుసుకునే దారి దొరికింది అని మను అంటారు. ఏంటి నాన్న అది అని బామ్మ అడిగితే చెబుతా, వెయిట్ అండ్ సీ అని వెళ్ళిపోతాడు మను. ఎలాంటి చలనం లేదు. మరోవైపు శైలేంద్ర కావాలనే మనును రెచ్చగొడుతున్నాడు, మానసికంగా వేధిస్తున్నాడు. దాంతో మను ఎంత వేదనకు గురి అవుతున్నాడో మహేంద్రకు వసుధార చెబుతోంది. వాడు ఎలా మాట్లాడతాడో కాన్ఫరెన్స్ లోనే చూశాను. శైలేంద్ర ఒక సాడిస్ట్. ఆ రోజు మను బాధ చూసే కదా ఇంటికొచ్చి అనుపమపై సీరియస్ అయింది, కానీ ఆమెలో ఎలాంటి చలనం లేదు. ఇక మను బాధపడటంలో లాభం ఏముంది? అందుకే శైలేంద్రకు మను ఎంత దూరం ఉంటే అంత మంచిది అని మహేంద్ర అంటాడు. చెప్పినంత ఈజీ కాదు దూరంగా ఉండటం. తండ్రి ఎవరో చెప్పకుండా కన్నతల్లి వేధిస్తోంది. పాపం తండ్రి పక్కనే ఉన్నా తెలుసుకోలేని అభాగ్యుడు అని వసుధార అంటుంది. దాంతో మహేంద్ర అనుపమ షాక్ అవుతారు. ఏంటి వసుధార నువ్వనేది అని మహేంద్ర అడిగితే తేరుకుంటుంది వసుధార. షాక్ అవుతుంది. తన తండ్రి పక్కనే ఉన్నాడంటున్నావేంటి అని మహేంద్ర అంటారు. తండ్రి లాంటి మీరు పక్కనే ఉండగా తెలుసుకోలేకపోతున్నాడని వసుధార చెబుతోంది. రుణపడి ఉంటాను నేను
అదే మాట్లాడదామని వచ్చాను అని మను ఎంట్రీ ఇస్తాడు. మీరు నన్ను కొడుకులా భావిస్తున్నానని చెప్పారు కదా, చూశారు కదా, మీ కొడుక్కి తొడగాల్సిన కంకణం నాకు తొడిగారు. తండ్రి పేరు చెప్పలేక అందరి ముందు తలదించుకున్న నాకు మీరే తండ్రి అని చెప్పారు. అవమానాలన్నీ దూరం చేయడానికి దత్తత తీసుకుందామనుకున్నారు అని జరిగిన విషయాలు చెబుతాడు మను. ఇన్ని రకాలుగా సాయం చేసిన మీరు నాకు ఇంకొక సహాయం చెయ్యండి, మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని మను అడుగుతాడు. ఏం సాయం మను, చెప్పు అని మహేంద్ర అంటాడు. నా నిజమైన తండ్రి ఎవరు మీరు కనిపెట్టాలి సార్ అని మను అంటాడు. దాంతో వసుధార, అనుపమ షాక్ అయి లేస్తారు. మీరు నా తండ్రి కావడం అనేది తాత్కాలికమే. నా నిజమైన బాధను పోగొట్టగలగాలంటే మీరు నా నిజమైన తండ్రి ఎవరో చెప్పాలని మను అంటాడు. కానీ మను నాకు ఎవరో తెలియదు కదా అని మహేంద్ర అంటాడు. అందుకే సార్ కనుక్కొని చెప్పమంటున్నాను అను మను అంటాడు. ఇంకెవరిపై ఉంటుంది ఏంటి మను అలా అంటావు, మహేంద్ర ఎందుకు కనుక్కోవడం అని అనుపమ అంటుంది. మీరు ఎలాగో చెప్పరు కదా, అందుకే నా దారి నేను వెతుక్కుంటున్నాను. మన అనే మనుషులు కూడా 3 రకాలు సార్. కన్నీళ్లు పెట్టేవాళ్ళు, కన్నీళ్లు తుడిచేవాళ్ళు, కన్నీళ్లు రాకుండా సంతోషంగా చూసేవాళ్ళు. నా మీద అలాంటి నమ్మకం ఉంది అని మను అంటాడు. కన్న తండ్రిపైనే కాకుంటే ఇంకెవరిపై నమ్మకం ఉంటుంది అని మనసులో అనుకుంటుంది వసుధార. ఆకలి తీర్చేవాడి దగ్గరే కదా సార్ చేతులా చాచేది అని కన్న తండ్రి ఎవరో తెలుసుకోమని చేతులు చాచుతాడు మను. నా తండ్రి గురించి తెలుసుకునేందుకు ఎంతో మంది దగ్గర ప్రాధేయపడ్డాను, బెదిరించాను, కాళ్ళ వేళ్ళ పడ్డాను. చివరి ఆశగా మీ దగ్గరికి వచ్చాను. ఒక కొడుకులా అడుగుతున్నాను, నా నిజమైన తండ్రిని కనిపెట్టి తీసుకురండి. చెప్పండి సార్, తీసుకువస్తారా అని మను అడుగుతారు. తీసుకొస్తాను మను అని మహేంద్ర అంటాడు. మాటిచ్చిన మహేంద్ర తీసుకుని వస్తానని ప్రామిస్ చేసి చెప్పండి సార్ అని మను చెయ్యి చాపుతాడు. వసుధార, అనుపమ కంగారు పడిపోతుంటారు. చేతిలో చెయ్యి వేసి మహేంద్ర మాట ఇస్తాడు. మను కన్న తండ్రిని వెతికి తీసుకొస్తానని మహేంద్ర మాట ఇస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగిస్తుంది.